వేదంలోంచి ఉద్ధరించి ఇస్తున్నాడు అగస్త్య మహర్షి. ఇప్పుడు రాముడు నమ్మాడు, చేస్తాడు, బాగుంది, రథం ఎక్కుతాడు. ఉండాలా వద్దా అగస్త్యుడు? చూడాలా? నేను ఇచ్చాను, జపం చేశాడు, రథం ఎక్కాడు. రావణుడు చచ్చిపోయే వరకు ఉండి నేనే ఇచ్చాను ఉపదేశం అని చెప్పాలి కదా. ఆయన ఏం చేశాడు? నిలబడలేడు. నిలబడకుండా ఆయన ఏం చేశాడంటే జగామచ యథాగతం, ఎలా వచ్చాడో అలా వెనక్కి వెళ్ళిపోయాడు. అదేమిటి మరి? నిలబడద్దా? అది గురువుకున్న విశ్వాసం. వేదాంతర్గతమైనటువంటి ఈ స్తోత్రం ఏదున్నదో ఇవాళ నేను ఎత్తి రాముడికి ఇచ్చాను, వాల్మీకి ఎత్తి లోకానికి ఇస్తున్నారు. కానీ ఇది గుహ్యం, సనాతనం, ఇది పని చేసి తీరుతుంది, ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఇంకా నమ్మకం ఉన్నాక చూడడం ఏమిటి? వాళ్ళు చూస్తారు, నీ చూడక్కల్లా. ఇచ్చేసానంటే రావణుడు చచ్చిపోయినట్టే. అందుకే వెళ్ళిపోయాడు అగస్త్యుడు. వెళ్ళిపోయాడా లేదా రావణుడు? ఆ తర్వాత రామచంద్రమూర్తి యుద్ధం చేస్తున్నారు, తలకాయలు పడగొట్టారు, కింద పడిపోతున్నాయి, మళ్ళీ మొలిచి అంటుకుంటున్నాయి. మాతలి చూసన్నాడు, ఎంతసేపు ఈ క్రీడ? దుశ్శకనములు కనపడుతున్నాయి రావణాసురుడికి, నీకు శుభశకనములు కనపడుతున్నాయి. రావణుడు అస్తమించేటటువంటి సమయం ఆసన్నమైంది, బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యి అన్నాడు. చిత్రం ఏమిటంటే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చినవాడు కూడా అగస్త్యుడే అరణ్యకాండలో. దాని ములుకు చివర సూర్యుడు అగ్ని ఉంటారు. అది దేవత ప్రత్యధిదేవత సహిత అంటామే, అగ్ని సూర్యుడు ఉంటారు. దాని యొక్క బాణము యొక్క శరీరం అంతా కూడా బ్రహ్మతేజస్సు ఉంటుంది. వింధ్య పర్వతము మేరు పర్వతము కలిసి ఎంత బరువు ఉంటాయో ఆ బాణము అంత బరువు పొందుతుంది. దాని నిండా భయంకరమైనటువంటి శత్రువుల యొక్క నెత్తురు కొవ్వుతో పూయబడి ఉంటుంది. ఒక్కసారి ఆ మంత్రాన్ని స్మరించి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి రాముడు విడిచిపెడుతుంటే పర్వతములు ఘూర్నిల్లాయి, సముద్రములు క్షోభించాయి, లోకములు కలవరపడ్డాయి. బ్రహ్మాస్త్రం వెళ్ళి రావణాసురుడి యొక్క గుండెల్లోకి దిగబడింది. వెంటనే కింద పడిపోయేదో నాభికొంద కొట్టమన్నాడు, అమృత భాండం ఉందన్నాడు విభీషణుడు. అవన్నీ వాల్మీకి రామాయణం కాదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, రావణ సంహారం అయిపోయింది. అస్త్రం ఇచ్చినవాడు అగస్త్యుడే, ఆదిత్య హృదయం ఇచ్చినవాడు అగస్త్యుడే. మరి అస్త్రం ఉన్నవాడికి ఎందుకు గుర్తు రాలేదు? చింతాశోక ప్రశమనం. అబ్బా ఏమిట్రా ఈ యుద్ధం ఎంత చేసినా! గతంలో చేసిన యుద్ధం ఎదురుగుండా ఉన్న రావణుడి శక్తికి చింత పొందినటువంటి రాముడికి నీ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని గుర్తు చేయలేదు. ఒక్కసారి ఇది జపం చేయి, నీకు అన్నీ వస్తాయి. జపం చేశాడు, ఏమైంది? సూర్యుడు పలికాడు, త్వర అన్నాడు. అంతే, తొందరపడు, అయిపోయింది నీ పని అన్నాడు. అంతే, రథం ఎక్కాడు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, రావణాసుర సంహారం అయిపోయింది. ఎంతసేపు అండి దైవానుగ్రహం కలిగితే మారడం? దారి తప్పిపోయి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. తెలిసిన్నవాడు ఉన్నాడు, ఇలా ఎక్కి వెళ్ళిపోతావు ఊరుకన్నాడు. అది చెప్పేవాడు ఉంటే చాలు. అలా ఉద్ధరించిన వాడెవడో వాడు ఋషి. అందుకే ఆదిత్య హృదయానికి ద్రష్ట వాల్మీకి మహర్షి. అగస్త్య మహర్షి ఆదిత్య హృదయాన్ని రామచంద్రమూర్తికి ఇస్తే ఉదారుడై మనందరి కోసం ఇంత శక్తి సమన్వయమైనటువంటి ఆదిత్య హృదయాన్ని మహర్షి మనకిచ్చారు. ఇప్పటి వరకు దాని వైభవాన్ని చెప్పుకొస్తున్నారు. ఇంకా నేను దాని గురించి చెప్పుకుంటూ విడితే అందులో ఉన్న కొన్ని విశేషాలు ఎప్పటికి చెప్తానని ఇవాళ కొన్ని వదిలిపెట్టి ఆ ప్రధానమైనటువంటి విషయాన్ని ఎక్కడ వరకు పరిచయం చేశారో అక్కడ వరకు చెప్పాను. రేపు ఆ సూర్య బింబాన్ని పరిచయం చేస్తారు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అంటారు ఆ శ్లోకంలో. అద్భుతమైనటువంటి మాటలు చెప్తారు. అవి ఏమిటో, అసలు అలా ఎలా చూడాలో, అది ఎలా పరబ్రహ్మమైందో, మనని ఎలా అనుగ్రహిస్తాడో, ఆ అనుగ్రహ శక్తి ఎలా వర్షిస్తాడో, ఈ విశేషాల్ని రేపటి రోజున రామచంద్ర ప్రభువు నా చేత పలికించినంత మేర మళ్ళీ మనం 6:30 కలుసుకున్నప్పుడు తిరిగి ప్రారంభం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ సందర్భంలో నేను ఒక్క విషయం మనవి చేస్తాను. శ్లోక రూపంలో చక్కగా అందరం కలిసి వసంత నవరాత్రులు కనుక
అందున నిన్న సీతారామ కళ్యాణం అయింది కాబట్టి ఒక్కసారి ఆదిత్య హృదయాన్ని అందరం కలిసి చదువుదాం. దాని యొక్క గొప్పతనం ఏమిటో మీకు కూడా అర్థమవుతుంది. ఇందాక నేను చెప్పానే, వేదస్వరూపం తీసుకొస్తారు మధ్యలో. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమశబ్ద ప్రయోగం చేస్తారు. అందరం కలిసి చదువుదాం. ఎంతోసేపు పట్టదు, సూర్యోదయమైనంతసేపు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం. అదేంటి ప్రవచనంలో నా ఒక్కడి కంఠమే వినపడుతుంది. అందరూ కలిసి చదవండి. లేవా మీ దగ్గర పాఠం లేదా? పూనున్నవాళ్ళు చదవండి అన్నాను కాబట్టి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజీష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతిః మహేంద్రో ధనధక్కాలో యమः సోమో హ్యపాంపతిః పితరో వసవస్సాధ్యా హస్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజా ప్రాణా ఋతుగర్తా ప్రభాకరః ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనః శంభుస్త్వష్టామార్తాండ అంశుమాన్ వ్యోమనాథస్తమో భేదీరుగ్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః ఆతపీ మండలీ మృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తు తే నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్వేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ఏవ సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవ అగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః ఏన మాపత్సు కృచ్ఛేషు కాంతారీషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవః పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం యుద్ధేషు విజీష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతచ్ఛ్రుత్వా మహాతేజో నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతావధేతస్య ధ్రువోభవత్ అధరవరవిదర్న నిరీక్షరామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి.
చక్కగా రేపు అందరూ ఇళ్లలో ఆదిత్య హృదయం ఏముందండి, ప్రతి ఇళ్లలో ఉంటుంది. ఆదిత్య హృదయ పాఠం తెచ్చుకోండి. ఇలాంటప్పుడు అందున వసంత నవరాత్రుడు శారదాదేవి మందిరం పక్కన సీతారామచంద్ర ప్రభువు దేవస్థానం ఉంది. ఇటువంటి చోట చదివిందేదో అది మనల్ని రక్షిస్తుంది. ప్రవచనం అయిపోయిన తర్వాత అందరం చదువుతుందాం, లేదా ముందు జరిగి ప్రవచనం మొదలు పెడదాం. స్వస్తి.